వినికిడి సమస్యలు మనం కొంతమందిలో గమనిస్తూ ఉంటాం. పుట్టుకతో ఈ సమస్య వచ్చిన వాళ్ళు కొంతమంది అయితే ఏదో ప్రమాదంలో వినికిడి కోల్పోయిన వాళ్ళు, అలాగే వయసు పైబడినప్పుడు వినికిడి కోల్పోయిన వాళ్ళని చూస్తాం. ఇలాంటి వాళ్ళందరికీ కూడా మెడికవర్ హాస్పిటల్లో ది బెస్ట్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉందండి. ప్రత్యేకించి కాక్లియర్ ఇంప్లాంటేషన్ అని చెప్పి ఒక సర్జరీ మనం వింటూ ఉన్నాం. ఇది చాలా ఖర్చుతో కూడుకున్నదని చెబుతూ ఉంటారు. నిజమే. అయితే ఎవరైతే పేదవాళ్ళు 5 సంవత్సరాల లోపు పిల్లలకి ఈ సమస్య ఉంటుందో, వాళ్ళు ఆర్థికంగా వెచ్చించలేరు అనుకున్న వాళ్ళకి మెడికవర్ హాస్పిటల్లో ఒక ఎన్‌జీఓ సంస్థ సహాయంతో ఫ్రీగా ట్రీట్మెంట్ అనేది చేస్తూ ఉన్నారు. ఇది తెలుసుకున్నాను నేను. సో చాలా మందికి ఉపయోగపడుతుంది కదా అనిపించింది. అందుకే ఎవరైతే ఈ సర్జరీస్ చేస్తున్నారో డాక్టర్ గారు, వాళ్ళతో మాట్లాడదాం వచ్చాను. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు క్లినికల్ ఆడియాలజిస్ట్ డాక్టర్ సందీప్ గారు. వీరితో మాట్లాడి అసలు ఈ కాక్లియర్ ఇంప్లాంటేషన్ ఏంటి, ఎవరికి వీటిని అమరుస్తారు, ఎన్ని రోజుల పాటు అది ఉంటుంది, దాంతో పాటుగా ఎంత ఖర్చు అవుతుంది, ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం. సో డాక్టర్ సందీప్ గారు, యాజ్ ఆడియాలజిస్ట్ మీరు చెప్పండి. అంటే ఇప్పుడు పర్సంటేజ్ బట్టి ఉంటదని చెప్పారు. 60-70% వరకు గనక ప్రాబ్లం ఉంటే అది జస్ట్ నార్మల్ గా ఒక మెషిన్ ఇలా పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ లెవెల్ ఇంకా 80 మించిందంటే ఖచ్చితంగా సర్జరీ అని అన్నారు. అంటే ఎలా కనుక్కోవాలి 60% వీళ్ళకి హియరింగ్ ప్రాబ్లం ఉంది, లేకపోతే 60% కన్నా ఎక్కువ ఉంది అని ఎలా తెలుస్తుంది అసలు? వినికిడి సమస్యతో ఇప్పుడు పేషెంట్స్ మన దగ్గరకు వచ్చినప్పుడు బేసిక్ ఈఎన్టీ ఎవాల్యుయేషన్ అంటే ఇయర్ ఎగ్జామినేషన్ చేసుకొని వ్యాక్స్ ఏమైనా ఉందో చూసుకొని, ఒకవేళ వ్యాక్స్ ఉంటే దాన్ని క్లీన్ చేసిన తర్వాత మనము ఆడియోమెట్రీ అని ఒకటి హీరింగ్ ఎవాల్యుయేషన్ ఉంటుంది. ఆడియోమెట్రీ ప్యూటోన్ ఆడియోమెట్రీ అని మనకు హీరింగ్ ఎవాల్యుయేషన్ ఉంటుంది. సో దీంట్లో మనకు డిగ్రీ ఆఫ్ హీరింగ్ లాస్, పర్సంటేజ్ ఆఫ్ హీరింగ్ లాస్ అండ్ టైప్ ఆఫ్ హీరింగ్ లాస్, హీరింగ్ లాస్ ఉందా లేదా, హీరింగ్ లాస్ ఉంటే ఎంత పర్సంటేజ్ ఉంది, అండ్ ఆ హీరింగ్ లాస్ ఏ ఏరియా డ్యామేజ్ వల్ల ఉంది, అవుటర్ ఇయర్ వల్ల ఉందా, మిడిల్ ఇయర్ వల్ల ఉందా, అండ్ ఇన్నర్ ఇయర్ లో నరం వీక్నెస్ వల్ల, హీరింగ్ లాస్ వల్ల ఉందా అనేది కంప్లీట్ డీటెయిల్డ్ రిపోర్ట్ మనకు వస్తుంది. దాంట్లో మనకి 70-75 హీరింగ్ లాస్ వరకు పర్మనెంట్ హీరింగ్ లాస్, ఒకవేళ చెవి నరం వీక్నెస్ వల్ల 75 వరకు హీరింగ్ లాస్ ఉంది అంటే నార్మల్గా మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ హీరింగ్ ఎయిడ్స్ ఉంటాయి. ఆ హీరింగ్ ఎయిడ్స్ పెట్టి వాళ్ళకి స్పీచ్ క్లారిటీ కానీ, హీరింగ్ కానీ, వాళ్ళకి కమ్యూనికేషన్ కానీ అంత నార్మల్ చేస్తాం. ఒకవేళ 75 కంటే ఎక్కువ హీరింగ్ లాస్ ఉన్నప్పుడు మనం ఎంత సూపర్ పవర్ హై టెక్నాలజీ హీరింగ్ ఎయిడ్స్ పెట్టినా కూడా వాళ్ళకి స్పీచ్ క్లారిటీ ఉండదు. గ్రూప్ లో కానీ, కమ్యూనికేషన్ లో కానీ, వాళ్ళకి ఆఫీస్ లో కానీ, చిన్నపిల్లలు అయితే వాళ్ళకి లాంగ్వేజ్ డెవలప్మెంట్ కానీ, స్పీచ్ కానీ అన్ని కూడా హీరింగ్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో 75 కంటే ఎక్కువ హీరింగ్ లాస్ ఉన్నప్పుడు మనకు ఆల్టర్నేటివ్ వచ్చేసి ఇంప్లాంటేషన్, కాక్లియర్ ఇంప్లాంటేషన్. కాక్లియర్ ఇంప్లాంటేషన్ వచ్చేసి మనకి కంప్లీట్ బైపాసింగ్ ద స్ట్రక్చర్, అది డైరెక్ట్ చెవి నరాన్ని స్టిమ్యులేట్ చేసి హీరింగ్ రీస్టోరేషన్ చేయడం జరుగుతుంది. సో మనకు ఆడియోమెట్రీ ద్వారా హీరింగ్ లెవెల్స్ మనం చెక్ చేసుకోవచ్చు అండి. అంటే ఎవరికి కంపల్సరీ అవసరం అనేది చెప్పగలుగుతామా? ఆ టెస్ట్ లో తెలిసిపోతుంది. ఆ టెస్ట్ లో తెలుస్తుంది, ఆడియోమెట్రీ తెలిసిపోతుంది. ఒకవేళ చిన్న పిల్లలు అయితే, న్యూ బార్న్ బేబీస్ అయితే మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ టెస్ట్ ఉంటాయి. హీరింగ్ స్క్రీనింగ్ టెస్ట్ అండ్ డయాగ్నోస్టిక్ టెస్ట్, బెరా టెస్ట్ అని ఉంటుంది. చిన్నపిల్లలను పడుకోబెట్టేసి డిఫరెంట్ ఎలక్ట్రోడ్స్ పెట్టేసి మనము వాళ్ళకి కంప్లీట్ బ్రెయిన్ పొటెన్షియల్స్ తీసుకొని రికార్డింగ్ చేసి వాళ్ళకి అమౌంట్ ఆఫ్ హీరింగ్ లాస్ మనం చూసుకుంటాం. అంటే ఇప్పుడు చెప్పినటువంటి కాక్లియర్ ఇంప్లాంటేషన్ అనేది ఇప్పుడు ఈ రోజుల్లో బాగా చూస్తాం. టెక్నాలజీ పెరిగింది అన్ని రకాలుగా. చాలా మంది అంటే ఇట్లా బయటకు మెషిన్ కనబడితే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. అంటే వీళ్ళకి హీరింగ్ ప్రాబ్లం ఉందేమో అని ఆత్మన్యూనత. అయితే ఈ ఇంప్లాంటేషన్ అనేది అన్ని ఏజ్ల వాళ్ళకి చేయగలుగుతామా? చేయొచ్చు అండి. ఇంప్లాంటేషన్ అనేది మనకి ఇప్పుడు ఏజ్ లిమిట్ ఏం లేదండి. మస్ట్ అండ్ షుడ్ గా చిన్నపిల్లల్లో హీరింగ్ లాస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇంప్లాంటేషన్ చేస్తే వాళ్ళ మాటలు, స్పీచ్, లాంగ్వేజ్, స్కూల్ పర్ఫార్మెన్స్, వాళ్ళ కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటే బుద్ధి నార్మల్ గా రావటం, ఎర్లీ స్టేజ్ లో సర్జరీ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్. స్టార్టింగ్ ఏజ్ వచ్చేసి మినిమం 10 months అండి. 10 months బేబీ నుంచి మాక్సిమం 24 months లోపల ఇంప్లాంటేషన్ చేసినట్టు అవుతే అవుట్కమ్స్ బాగుంటాయి. మనం 4 years కి, 3 years కి, 5 years కూడా చేయొచ్చు. హీరింగ్ వస్తుంది, బట్ స్పీచ్ వచ్చేసి కష్టం అవుతుంది. అంటే ఎంత తొందరగా గుర్తిస్తే ఎగ్జాక్ట్లీ. దీంట్లో మనకి చిన్నపిల్లల్లో క్రిటికల్ పీరియడ్ ఫర్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఉంటుంది. అంటే పుట్టిన పిల్లలు 1 year నుంచి 6 years వరకు నేర్చుకుంటారు. మనం పిల్లలు అన్ని ఎక్స్పోజ్ అయ్యి, లాంగ్వేజ్ ఎక్స్పోజ్ అయ్యి, వాళ్ళు తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ నేర్చుకుంటారు. 6 years వరకు మన బ్రెయిన్ ప్లాస్టిసిటీ అనేది బాగుంటుంది వాళ్ళకి. సో ఆ టైంలో మనం చేసినట్టు అవుతే మనకు లాంగ్వేజ్, స్పీచ్